హాయ్ అండి, స్లీవ్ డిజైన్ చూసేద్దాము. 3 నిమిషాల్లో మనము రెడీ చేసుకునేయచ్చు. డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా ఉంటుంది. ఈ మోడల్ అనేది చాక్లెట్ డిజైన్ ఇప్పుడు ఈజీగా రెడీ చేయొచ్చు. చూద్దాం. 5 ఇంచుల పొడవు ఎక్స్ట్రా క్లాత్ కచ్చా కోసం వదులుకొని లైనింగ్ కట్ చేసినాను. తర్వాత మామూలు క్లాత్ ఇలా తీసుకోవాలి టక్స్ పెట్టుకునేకి. చూడండి, ఇలా ఎక్స్ట్రాను వదులుకోవాలి ఈ సైడు. తర్వాత టక్స్ అనేది 2 ఇంచుల అగలం పెడుతున్నాను నేను. వాళ్ళ చాయిస్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే 1.5 అలా అగలం అనేది టక్స్ పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచుల అగలం పెడుతున్నాను. కొంచెం చాక్లెట్ మాదిరి ఎక్కువ రావాలి రెడీ కోసమని 2 ఇంచులు అనేది అగలం పెట్టేస్తున్నాను. మొత్తం ఇలానే వేసుకొని వచ్చేయాలి. చూడండి, ఈ లాస్ట్కు ఇంకా ఎక్స్ట్రా మనం కచ్చా కోసము వదులుకోవాలి ఈ సైడు ఆ సైడు. తర్వాత టాప్ సైడ్ కూడా అలా సేమ్ ఎలా టక్స్కి స్టిచ్ వేసినామో అది ఫోల్డ్ చేసుకొని వేసుకొని వచ్చాయి. ఈజీగా ఉంటుంది. కొత్తగా ట్రైనింగ్ స్టిచ్ వేస్తా అంటారు వాళ్ళు కూడాను రెడీ చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకుంటాం కదా, ఆ క్లాత్ని దీని మీద పెట్టి రౌండ్గా స్టిచ్ వేసుకొని వచ్చేయడం. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేది. ఇక్కడ ఒక ఘాటు. తర్వాత కింద బాటంలో పైపింగ్ వేద్దాం పింక్ కలర్ది. ఇది వచ్చి ఉల్టాలో పెట్టి స్టిచ్ వేస్తున్నాను. టాప్ సైడ్కి ఫోల్డ్ చేద్దాం. ఎడ్జ్లో ఒక స్టిచ్. ఇప్పుడు మనము గోల్డ్ కలర్వి పూసలు వస్తాయి కదా, గోల్డ్వి వైట్వి, వాళ్ళ కలర్ ఇష్టమైనవి వాళ్ళు అనేది ఈ చాక్లెట్ డిజైన్ తర ఇక్కడ స్టిచ్ వేద్దాం. ఇప్పుడు గోల్డ్ కలర్ ఈ టైప్లో అనేది వేద్దాము. ఈ క్లాత్కి ఇలా పెట్టుకొని తర్వాత ఇలా కొంచెం నీడలకి ఇలా వేసుకొని వచ్చేసి టైట్గా చేయడమే. ఇప్పుడు ఒకటి గోల్డ్ కలర్ పూస అనేది వేద్దాం. వైట్ వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు, కలర్స్ వాళ్ళ శారీస్ని బట్టి కలర్ అనేది ఈ టైప్లో వేసుకోవచ్చు. నేను గోల్డ్ కలర్ వేసేస్తున్నాను అన్నిటికీ మ్యాచ్ అవుతాయి అనేసి. తర్వాత మొత్తం ఇవన్నీ స్టిచ్ వేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తము స్టిచ్ వేసేసి చూద్దాం. అయిపోయింది మనకి. చూడండి, ఒక 5 మినిట్స్లో సాల్ను మనకి 2 స్లీవ్లు రెడీ చేయడానికి ఈజీగా రెడీ అయిపోతాయి. బాగుంటుంది డిఫరెంట్గా కూడా. డ్రెస్కైనా సరే బ్లౌజ్కైనా సరే యావదానికైనాను మనము స్టిచ్ వేసుకోవచ్చు. ఈ మోడల్ అనేది ఇలా వచ్చేసింది ఓవరాల్గా. ఓకే ఫ్రెండ్, కొత్త వాళ్ళు కూడాను కుట్టుకునేయచ్చు. చూడండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.